నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాదకరంగా తెలంగాణ విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి. శ్వేతపత్రంలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం 81,516 కోట్ల అప్పులున్నట్టు వెల్లడి. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై న్యాయ విచారణ జరిపిస్తామన్న రేవంత్. యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టులపైన ఉంటుందన్న ముఖ్యమంత్రి. విద్యుత్ శ్వేతపత్రంపై పలుమార్లు పక్కదారి పట్టిన చర్చ. అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. జగదీశ్వర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాగ్వాదం. ఆంధ్రప్రదేశ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఈసీ మార్గదర్శకాలు. 3 ఏళ్లు ఒకే చోట ఉన్న అధికారుల బదిలీకి ఆదేశాలు. ఏపీలో దొంగ ఓట్లపై లోక్సభలో తెలుగుదేశం ఆందోళన. ఫిర్యాదులపై చర్యలకు డిమాండ్. స్థానికేతరుల జాబితా రూపకల్పనకు విజ్ఞప్తి. తెలుగుదేశం గ్యారంటీలపై మన్యం పర్యటనలో జగన్ విమర్శలు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందంటున్న వారు ఎలా అమలు చేస్తారని ప్రశ్న. లోక్సభలో మరో 3 ఎంపీల సస్పెన్షన్. కేంద్రం వైఖరిపై ప్రతిపక్షాల ఆందోళన. పార్లమెంటు భద్రతను సిఐఎస్ఎఫ్ కు అప్పగించే యోచనలో సర్కార్. జమ్మూ కాశ్మీర్లో మరోసారి పేట్రేగిపోయిన ఉగ్రవాదులు. సైనిక వాహనాలపై మెరుపుదాడులు. అమరులైన 3 జవాన్లు, 3కి గాయాలు. తెలంగాణ విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. డిస్కంలకు ఇప్పటి వరకు వచ్చిన నష్టం 62,461 కోట్లు కాగా ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి మొత్తం అప్పులు 81,516 కోట్లకు చేరాయని శ్వేతపత్రంలో వివరించింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యం కారణంగా ట్రాన్స్కో జెన్కో 2 డిస్కంలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ విభాగాలు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల బకాయిలే 28,842 కోట్లకు చేరాయని వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విద్యుత్ రంగంపై వైట్ పేపర్ ను అసెంబ్లీ ముందుంచింది. తెలంగాణ ఏర్పాటు నాటి పరిస్థితులు, ప్రస్తుత స్థితిగతుల్ని అందులో వివరించింది. డిస్కంలకు ఇప్పటి వరకు వచ్చిన నష్టం 62,461 కోట్లు కాగా ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి మొత్తం అప్పులు 81,516 కోట్లకు చేరాయని తెలిపింది. ప్రభుత్వ విభాగాలు వాడిన విద్యుత్ కు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించిన బకాయిలే 28,842 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2014 నాటికి ఈ బకాయిలు 1,595 కోట్లు మాత్రమేనని తెలిపింది. భారీ అప్పులు చేయటం వల్లే డిస్కంలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయినట్లు వివరించింది. ఇందులో ఎత్తిపోతల పథకాల మోటార్లకు వినియోగించిన విద్యుత్ బకాయిలే 14,193 కోట్లు ఉన్నట్లు తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ 4,393 కోట్లు, జలమండలి 3,932 కోట్లు, మిషన్ భగీరథ 3,338 కోట్లు, మున్సిపాలిటీలు 1,657 కోట్లు చెల్లించాలని వివరించింది. ట్రూఅప్ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈఆర్సీకి హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ పెట్టడం వల్ల ఆ బకాయిలు 14,928 కోట్లకు చేరాయని వెల్లడించింది. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు ఉంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 1,080 వాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసిందని, ఇందుకు సుదీర్ఘకాలం పట్టిందని శ్వేతపత్రంలో పేర్కొంది. 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ దీని వ్యయంలో బొగ్గు సరఫరాకే ఏటా 800 కోట్లు అయ్యిందని తెలిపింది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే ఈ వ్యయం మరింత భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నివేదికల ప్రకారం టీఎస్ డిస్కంల ర్యాంకింగ్ 2015-16లో B+ నుంచి 2021-22 నాటికి Cకి దిగజారిందని తెలిపింది. 2021-22లో SPDCL, NPDCL నికర విలువ 30,876 కోట్లుగా చూపించగా 2023 మార్చి 31 నాటికి నష్టాలే 62
17,461 కోట్లకు పెరిగాయని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. డిస్కంల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపింది. టీఎస్ జెన్కో, ట్రాన్స్కో ఆర్థిక పరిస్థితిని కూడా శ్వేతపత్రంలో ప్రభుత్వం వివరించింది. జెన్కోకు 2014 జూన్ 2 నాటికి 16,635 కోట్లుగా ఉన్న అప్పులు 2022-23 నాటికి 53,963 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. టీఎస్ జెన్కో స్థిర ఆస్తుల విలువ 12,783 కోట్ల నుంచి 40,454 కోట్లకు పెరిగినట్లు శ్వేతపత్రంలో చూపించారు. టీఎస్ జెన్కో రుణాలు 7,662 కోట్ల నుంచి 32,797 కోట్లకు పెరిగినట్లు వివరించారు. టీఎస్ ట్రాన్స్కో అప్పులు 2014 జూన్ 2 నాటికి 6,277.64 కోట్లు ఉండగా 2022-23 నాటికి అవి 24,476 కోట్లకు చేరుకున్నట్లు శ్వేతపత్రంలో పొందుపరిచింది. గత ప్రభుత్వ నిరర్ధక అప్పులు ఆలోచనలతో విద్యుత్ రంగం కుదేలైందని శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధుల్ని అప్పుల ద్వారా సమకూర్చుకోవడం కష్టంగా మారిందన్నారు. వాళ్ళు ఏమీ లేదు, అంతా మా వల్లే విద్యుత్ ఉత్పాదన జరిగింది, మా వల్లే విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి స్పష్టంగా అర్థం అవుతోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కం చెల్లించాల్సింది ఇంకొక 28,673 కోట్ల డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి ప్రణాళికాబద్ధంగా లేకపోబట్టి సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కంల డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే 18,725 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కంకి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష. అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ రంగంలో అవకతవకలకు సంబంధించి 3 అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. ఈ మేరకు న్యాయ విచారణ జరపాలన్న విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాళ్లు స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చలో పాల్గొన్న భారాస సభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రంలో గణాంకాలన్నీ తప్పుల తడకగా కొట్టిపారేశారు. ఎడాపెడా అప్పులు చేశామన్న వాదనపై మండిపడిన ఆయన తమ హయాంలో ఆస్తులు కూడా పెరిగాయని స్పష్టం చేశారు. తాము చేపట్టిన విద్యుత్ సంస్కరణల వల్ల కాంగ్రెస్ సర్కార్కు ఉచిత విద్యుత్ ఇవ్వడం నల్లేరుపై నడకేనని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగ పరిస్థితిపై న్యాయ విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. విచారణ చేయమని చెప్పినా సిట్టింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. మరి అప్పులు చేసినామనంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్మా, బ్యాడ్ మేనేజర్స్మా? 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడానికి కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఈ ప్రభుత్వం 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా? మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా, ఇవ్వరా? విద్యుత్ సంస్థల నష్టాలు చూసి భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తోందని భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఎప్పటి నుంచి ఇస్తారో, ఎలా ఇస్తారో స్పష్టం చేయాలని ఆ పార్టీ సభ్యుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. 200 యూనిట్లకు మించి వాడుకునే ఉచిత విద్యుత్ అర్హులకు బిల్ ఎలా లెక్కిస్తారో చెప్పాలని పాయల్ శంకర్ అడిగారు. ఈ చర్చలో భాగంగా విద్యుత్ రంగంపై న్యాయ విచారణ జరపాలన్న జగదీష్ రెడ్డి సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల ఒప్పందం విద్యుత్ సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా 1362.424 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మీద భారం పడ్డది. మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ ఉద్దేశాలు ఈ రోజు విచారణతో బయటికి రావాలి. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము, ఈ రోజు ఛత్తీస్గఢ్ లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో సబ్ క్రిటికల్ సాంకేతికత వద్దని సూపర్ క్రిటికల్ సాంకేతికత వాడాలనే కేంద్రం సూచనల్ని పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ కు చెందిన ఇండియా బుల్స్ కంపెనీని బతికించేందుకు తెలంగాణను ముంచారని విమర్శించారు. భద్రాద్రి ప్రాజెక్టు విషయంలోనూ అదే వైఖరి అవలంబించారని ఆరోపించారు. 2 ఏళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్టు.
ఏడేళ్లు పట్టింది. మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకియా ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట వాడేస్తాం, ఎందుకు ఉపయోగం లేదు అని. అట్లాంటి పడేసిన వాటిని 10,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిండ్రు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే వితండవాదం. 25,099 కోట్ల రూపాయలు మేము ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తి కాలే అధ్యక్ష. నీ సొంత జిల్లాలో 2015లో మొదలు పెడితే 2023 వచ్చింది, ప్రాజెక్టు పూర్తి కాలే. దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ మెగావాట్ విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? వ్యవసాయానికి 24 గంటల కరెంటుపై భారాస నేతలు పచ్చి అబద్ధాలు చెప్పారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ వ్యాప్తంగా సబ్ స్టేషన్లలో లాగ్ బుక్లు ఎక్కడికి వెళ్లాయో తేలుస్తామన్నారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. విద్యుత్పై చర్చలో కాంగ్రెస్ మజ్లిస్ మధ్య జరిగిన వాగ్వాదంతో శాసనసభ వేడెక్కింది. భారాజా మజ్లిస్ బంధం, మైనారిటీల సంక్షేమం, పొత్తుల వంటి అంశాలపై వాడివేడి చర్చ జరిగింది. పాత బస్తీలో కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్లు అడిగితే ఇవ్వడం లేదని మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ చెప్పగా 10 ఏళ్లు అధికార పార్టీతో కలిసి పనిచేసినప్పుడు ఎందుకు అడగలేకపోయారని కాంగ్రెస్ సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. అక్బరుద్దీన్, రేవంత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సిద్దిపేట, గజ్వేల్, పాత బస్తీలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ ఉన్నాయని, అక్కడి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు, కేసీఆర్, అక్బరుద్దీన్ ఓవైసీ బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలుపై స్పష్టత ఇవ్వాలని అక్బర్ కోరారు. हुकूमत से एक मुतालबा करना चाहता हूं कि पुराने शहर में बहुत जगहों पे तार लटक रहे हैं और लटकते हुए तारों को ऊंचा करने के लिए एक 500 पोल्स की जरूरत है पूरे पुराने शहर में. अगर वो भी अगर आप मंजूरी देते हैं. He's giving the lecture so many times as if he is the master voice. Then why he has not asked all those? Yes, 10 years was given the time for them. He has not demanded anything for the old city. ऑनरेबल स्पीकर सर, बच्चे बड़ों की बातों में मदाखलत नहीं करना चाहिए. अभी कितना भी बोलो बच्चे हैं, अभी बहुत सीखना है, सीखिएगा. No, seniority doesn't get any extraordinary powers. अजहरुद्दीन को हरा देते एक मुसलमान को. इनके खास दोस्त कल्वकुंट्ला चंद्रशेखर राव कामारेड्डी में दूसरे मुसलमान को हराने के लिए कोशिश करते, मगर ये मुसलमान के हक के ठेकेदार कैसे बनेंगे सर? ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో, బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. 4% रिजर्वेशन दिया हमने दिए, 12% वादा किया, धोखा किया उस आदमी से, आप दोस्ती कर रहे. ये ठीक नहीं, आपका मर्जी, आप डिसाइड कर लो किसके साथ में रहना. मोदी के साथ में रहना, मोदी को मदद करने वाले के साथ में रहना, आपका मर्जी है. बार बार आप हमको बीजेपी की बी टीम बोल के पुकारते रहे. सर, हम मर जाएंगे मगर कभी बीजेपी के साथ जाने वालों में से नहीं है. और हम सिर्फ मुसलमानों के हक के लिए लड़ते हैं. चीफ मिनिस्टर साहब ने कहा कि किसी दिन बहस कर लेंगे, मजलिस कहाँ गई. चलिए, मैं चैलेंज को कबूल करता हूं और आपको चैलेंज देता हूं, आज ही बहस कर लेंगे. कबूल है तो आ जाओ. ఇదేమన్నా గోడల కుస్తీ బయట అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. సభలో సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీరు ఛాలెంజ్ చేస్తాం, ఇమ్మెచ్యూర్ టాక్, ఏ ఊరు సభ్యులు మాట్లాడినా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? 2024 లోక్సభ ఎన్నికలు సహా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో ఎన్నికల అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు పంపింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండకూడదనే నిబంధనల మేరకు బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఏ అధికారి సొంత జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేసింది. 3 ఏళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న 2024 జూన్ 30 నాటికి 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటున్న వారిని కొనసాగించకూడదని పేర్కొంది. ప్రత్యామ్నాయం లేని చిన్న రాష్ట్రాల్లో మాత్రం ఆ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకురావాలని సూచించింది. బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన నివేదికను జనవరి 31లోగా ఈసీకి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్ స్కిల్స్ కోర్సు తెస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో పర్యటించిన ఆయన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్లో పాఠాలు విన్నారు. 620 కోట్లతో 4,34,000 మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ల పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రతి పాఠశాలలో 6 ఆ పై తరగతుల గదులను డిజిటలైజ్ చేస్తున్నామని సీఎం వివరించారు. ఇప్పటికే 30,000 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని, జనవరి నాటికి మరో 31,000 తరగతి గదుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వం అప్పులు చేస్తోందని పదే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జగన్ తిప్పికొట్టారు. తెలుగుదేశం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ప్రస్తుత అప్పులకు మరో 3 రెట్లు అప్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి రేవంత్ సమీక్షించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారి సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ విషయంలో దాచిపెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సింగరేణి ఎన్నికలను గతంలో నిర్దేశించినట్టు ఈ నెల 27నే నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి ఎన్నికలను వచ్చే మార్చి వరకు వాయిదా వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం చేసిన పిటిషన్పై కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అయ్యిందని, ప్రస్తుతం ఉన్నతాధికారుల బదిలీలకు ప్రాధాన్యం ఇస్తున్నందున ఎన్నికల నిర్వహణకు గడువు ఇవ్వాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. అయితే ఈ నెల 27నే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన కోర్టు యథావిధిగా ఎన్నికలు జరపాలని ఆదేశిస్తూ మధ్యంతర పిటిషన్ను తిరస్కరించింది. గతంలో చెప్పినట్టు ఈ నెల 27నే ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు ఉన్నాయని తేలినా ఆ అధికారులపై చర్యలు లేవని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో ఆక్షేపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై లోక్సభలో మాట్లాడిన ఆయన ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదని వివరించారు. ఏపీలో స్థానికేతర అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించేందుకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటే కింది స్థాయి సిబ్బందిపై నిపన్నెట్టేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. But if you look at my state of Andhra Pradesh, the ground reality is the other way around. The DEOs and the EROs are not following the directives of the ECI due to various pulls and pressures. A delegation from the Telugudesam party met the full ECI, and a letter was also written of the subjugation of democratic rights of the people of AP through electoral malpractices and removing names of TDP supporters and sympathizers from the electoral list. Hence, I appeal the Honourable Minister to immediately deploy non-local electoral rolls observers in AP. There are more than 10 lakh cases that have remained unprocessed as on the date of publication of draft electoral rolls. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మార్పు కోసం కసితో ఉన్నారనే విషయాన్ని యువగలం నవశకం సభ ప్రపంచానికి చాటిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం జనసేన కూటమిపై ప్రజల విశ్వాసాన్ని ఈ సభ చెప్పిందని పేర్కొన్నారు. ఏపీ ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్న ఆయన రాష్ట్రానికి పూర్వ వైభవం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు దంపతులు ఇవాళ గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలుగుదేశం జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మిస్తుందన్న చంద్రబాబు యువగలం విజయవంతంగా పూర్తి చేసినందుకు లోకేష్ కు అభినందనలు తెలిపారు. ఈ పోరాటంలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. యువగళం నవశకం సభను విజయవంతం చేయడంలో పాత్ర పోషించిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో కిషోర్ బాబు అనే రైతు ఆత్మహత్య ఏపీలో రైతన్నల దుస్థితికి అద్దం పడుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తుపాను వల్ల 5 ఎకరాల మినుము పంట నష్టపోయి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కిషోర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. 10 రోజుల క్రితం దుగ్గిరాలకు చెందిన తుల్లిమిల్లి బసవపున్నయ్య ఆత్మహత్య తీవ్రంగా కలిచివేసిందన్నారు. కరవుతో కొంత, తుఫానుతో పూర్తిగా నష్టపోయినా జగన్ సర్కారు ఆదుకోనందునే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇవి జగన్ సర్కారు చేసిన హత్యలని ఆరోపించారు. అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, 3 నెలల ప్రజాప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
వైకాపా ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పంపిణీలో మాయాజాలం చేస్తోందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. నవంబర్ నెలలో 54,69,000 పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం డిసెంబర్ నెలలో మాత్రం 54,50,000 మాత్రమే ఇచ్చారన్నారు. ఒక్క నెలలో 19,000 మందికి పెన్షన్ల కోత పెట్టారని ఆరోపించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో 54,69,000 పెన్షన్లకు ఆమోదం తెలిపారని, కానీ మంత్రి బయటకు వచ్చి 65,37,000 పెన్షన్లు నవంబర్ నెల నుంచే ఇస్తున్నట్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. 10 లక్షల పెన్షన్లు పెంచి చూపటం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పై అధికారి చెప్పాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక పై అధికారి పేరు చెప్తే బాగుండదు. ఆయన గతంలో ప్రభుత్వంలో ఫిజికల్గా చెక్కుల రూపంలో సంతకాలు పెట్టినప్పుడు, లేకపోతే ఫైల్ డిజిటల్ రూపంలో కాకుండా ఫిజికల్గా టపాలు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత ఈ రోజున లేదని చెప్పాడు. అసలు నిజంగా మాకు అర్థం కావడం లేదు. ఈ బటన్లు నొక్కినాయి, డబ్బులు వెళ్ళిపోయినాయని చెప్తున్నారు. ఎవరి ఖాతాల్లోకి ఎంత వెళ్ళిందో ఇది వాస్తవమా కాదా మేమే ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాం మేము అధికారంలో అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించకుండా అడ్డుకోవాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. సీఎం క్యాంపు కార్యాలయాల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాలు తరలించబోమని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. 2 ఆర్మీ వాహనాలపై జరిపిన దాడిలో 3 జవాన్లు అమరులయ్యారు. మరో 3 గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో రాజౌరి, తనమండి, సురన్కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలపై దాడి జరిగిందని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంపై గాలించేందుకు బుఫ్లియాజ్ ప్రాంతం నుంచి జవాన్లను వాహనాల్లో తీసుకువెళ్తుండగా మెరుపు దాడి జరిగినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. గత నెల రాజౌరిలోని కలాకోట్ ఉగ్రవాదులు ఏరివేత ఆపరేషన్లో పాల్గొనేందుకు వెళ్లిన 2 కెప్టెన్లు సహా 5 సైనికులు వీరమరణం పొందారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్లను నియమించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. విపక్ష సభ్యులు సస్పెన్షన్కు గురైన తర్వాత స్వల్పకాలిక చర్చతోనే బిల్లుకు ఆమోదం లభించింది. సిఈసి, ఈసీల నియామకం, సేవా నిబంధనలు, పదవీ కాలాలకు సంబంధించిన అంశాలున్న ఈ బిల్లుకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సిఈసి, ఈసీల సేవా నిబంధనలపై 1991 నాటి చట్టం అస్పష్టంగా ఉందన్నారు. తాజా బిల్లు మునుపటి చట్టం వదిలేసిన అన్ని అంశాలను పరిపూర్ణం చేస్తుందని వివరించారు. తర్వాత మూజువాని ఓటుతో బిల్లుకు ఆమోదముద్ర పడింది. అనంతరం ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు కూడా సభ ఆమోదం తెలిపింది. మరోవైపు లోక్సభలో ఇవాళ మరో 3 సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్లకార్డులను ప్రదర్శిస్తూ హౌస్ వెల్లోకి దూసుకెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్, టీకే సురేష్, నకుల్ నాథ్లను సభ నుంచే సస్పెండ్ చేశారు. ఈ 3తో కలిపి ఉభయ సభల్లో సస్పెన్షన్కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 146కు పెరిగింది. అనంతరం శీతాకాల సమావేశాల ముగింపునకు ఒకరోజు ముందే లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు. పార్లమెంటుల భద్రతా వైఫల్యంపై ప్రశ్నించినందుకు ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటు కేస్డ్ డెమోక్రసీ ఎక్స్పెల్డ్ అంటూ బ్యానర్లలో రాశారు. పార్లమెంటుల భద్రతా వైఫల్యంపై ప్రధాని, హోంమంత్రి బయట మాట్లాడటం సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపీలు అన్నారు. ఎంపీల సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ విపక్ష కూటమి ఇండియా సభ్యులు రేపు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని చెప్పారు. పార్లమెంట్ సజావుగా జరగాలని కేంద్రం కోరుకోవడం లేదని ఖర్గే విమర్శించారు. రాజ్యసభ చైర్మన్ సభలో కుల ప్రస్తావన తేవడాన్ని తప్పుపట్టారు. భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు పట్టుబట్టినందుకు ఉభయ సభల నుంచి 143 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటనను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు భవన సముదాయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటు భవన సముదాయంలో సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ సిఐఎస్ఎఫ్ను ఆదేశించింది. సిఐఎస్ఎఫ్కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ యూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంటు భద్రతా బృందాలతో కలిసి ఈ వారాంతంలో సర్వే చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత పాత, కొత్త పార్లమెంటు కాంప్లెక్స్లు, వాటి అనుబంధ భవనాలు అన్నింటినీ సిఐఎస్ఎఫ్ భద్రత కిందకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీస్, సిఆర్పీఎఫ్కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ కూడా సిఐఎస్ఎఫ్తో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలు, అణు ఏరోస్పేస్ డొమైన్, సివిల్ ఎయిర్పోర్టులు, ఢిల్లీ మెట్రో వద్ద సిఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోంది.
హెచ్డిఎఫ్సి, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 931 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 359 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే 550 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 69,921 వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. తర్వాత క్రమంగా కొనుగోళ్లు ఊపందుకొని పుంజుకున్న సెన్సెక్స్ ఒక దశలో 70,959 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 70,865 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 21,255 పాయింట్ల వద్ద ముగిసింది.